రోజు ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయిరా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డని ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవేనేమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మావయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగే. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడ్రా ఏడే. ఓ శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే వెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టినైనా చిల్లర లేదు సార్, చివర్లో చూసుకో. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి ఎవడైతే స్పీకింగ్? ఓ శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఎవడే కాట్రవల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముగ్గేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు వాడికి. వడి ఎక్కువ ఇడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. కోడి బ్లడ్ కోడి. నా పెళ్ళ దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్ళి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి వద్దులేండి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 2 మాసాలు పెట్టు. చిల్లర లేదు, చివరిలో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు అవి మంత్రాలు. చింపేళ నింపెత్తిరి పాలవెల్లి ఆకుపెత్తిరి మండపేట కంచుకత్తిరి తట్వాసికి తట్టడి ఏరోంటుంటం బల్పిత్రే బలబల్ జూమాని జునింపురమని సదస్సు నడస్తరి పిల్ల ఆంబోదిని నెత్తి మీద జీలకర్ర బలం పెట్టు. ఓ ఓ కండిల్లే కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాను. లేకే వీడికన్నా వాడే బెటర్. సంసారికల్లి కళ్యాణ బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. రెండే కాదు అక్షిత్తల్ పొడిక్కలే ఓం సెంట్రిల్ సంపోజం మూకెట్లో మురింజియం. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. ఏడు ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. నేనా? ఇలా రండి బాబు. నీకు దండం పెడతాను, 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చులో రాయేకు. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో వెళ్ళు. చిన్నారా ఇల్లొత్తనే? అలాగే అన్నయ్య. పర్లేదు, పెద్ద మొదల కింద అంటలేదు నువ్వు. అలాగే, థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావేంటే? కూర్చోవే. బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది. నా అకౌంట్లో అమౌంట్ వేసేయి. మనసులాయో ఓకే. 16 అందులో పెట్టు. చిల్లర లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్? తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే ఇది కట్టు. ఇదే ఇదేంటి సార్? మరి అది ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి మంగళసూత్రం కోయంబత్రం. ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందట, ఎంత పెరిగి క్యాబేజీ వెచ్చిపెట్టి, ఎంత పాటలు కాపేయండి సార్. అంత కంటిన్యూస్ గా తిడతారండి సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అది ఇస్తారండి? ఇల్లే ఇంత చాట. ఇంత చాట వెచ్చుకో. అదేందా భయ్యా, గిఫ్టా? నాకా?
కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే. నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్ భలే ఉంది. ఆయన ఈ బొమ్మ నాకెందుకబయ్యా? సెక్యూరిటీ కమ్మే ఏ నట్టు మాట్లాడుతున్నావా? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్నం వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అవ్వయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది సూపర్ అవ్వయ్యా. అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. ఆహాహా. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. అది తాళం తీస్తావేంది? ఏ బొమ్మ కొట్టు. సత్తి నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pata pet open చేద్దాం. పద. రే రే ఇదిగోరా బావ, అయ్యో త్వరగా తీసేయ్. అడిగితే ఇవ్వవు కాబట్టే ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. వాళ్ళు అట్లా తీసుకెళ్తాను, అయ్యో, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు. తీరా బావా. రేయ్. మద్దిపాటి ధనలక్ష్మి దగ్గర దొరికేవరా నా కొండే. చెప్పేస్తాను రే. ఆగండ్రా రే. ఏడకి పోతారా? ఏదో ఒక రోజు దొరకాల. నెల్లూరు ట్రంక్ రోడ్ లో గుడ్డలోడు తీస్తాను నాయల్లారా. హైదరాబాద్ సిటీ, దీన్ని కాపాడడానికి రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, పోలీస్ పోలీస్ పోలీసేరా. రాయ్, నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికేవనుకో బొక్కలేసి బొక్కులు చేస్తారు. అయినా ఈ డ్రెస్ వేసి తింటే ఏమనుకుంటున్నారు నువ్వు? గంటకు అద్దె 50 రూపాయలు. రాయ్, అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. వస్తా. పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కనబడ్డు, త్రిబుల్ సెక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్ ఫాస్ట్. స్టాప్ అసే స్టాప్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. రేయ్, కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి సార్. టెన్నిస్ ఎంతమంది ఆడతారా? 2. చెస్ 2. సూర్యచంద్రులు ఎంతమంది? 2. సంసారంలో ఎంతమంది ఉంటారు? 2. వాళ్ళకు 2. మేమిద్దరం సార్, మాకిద్దరు. బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంతమంది ఉండాలరా? 2. మరి రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్. కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. రాయ్, నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దె బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్, ట్రాఫిక్ పోలీస్. నేనే మొత్తం వెతుకుతా. వెతుక్కోండి. ఏమీ వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో, వెళ్ళిపో. పీపీ తెప్పించకండి. రామ్ పరశురామ్. 1 2 3. 50 నీకు, 450 నాకు. గంటకు 500. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా.
రై 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 అతిగా ఆశపడే ఆడది అతిగా ఆరటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రామ్ పరశురామ్ అతిగా ఆశపడు పర్సు కనబడితే వదలడు. ఆ! లక లక. మామా పాస్పోర్ట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అల్లుడు. బ్యాంకాక్ వెళ్ళిపోతా. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మాయిని చూడాలని మావా. చూస్తావా? కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళా ఊరుకో. నీకు అసలే మొహం ఎక్కువ. ఇదే ఇల్లు బాగా బలిసిన పార్టీ. ఈడోడు నీకు నాకు సోఫియా ఇక్కడేమో కావా సోఫియా వీడికి మ్యూజిక్ పిచ్చి కూడా ఉందటి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అల్లుడు పద. సోఫియా ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పావు? సినిమా డైరెక్టర్. డైరెక్టరా? నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్ 1 minute డైరెక్టర్ గారు యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపుకుని పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే లబ్బే లబ్బే. ఎలా ఉంది సార్? సూపర్. థ్యాంక్ యూ. అమ్మా మూడు పెన్ను పేపర్ కూర్చోండి సార్. కూర్చోబెట్టరా. రోడ్డు మీద కూర్చోబెట్టు. లోపల రండి సార్, రండి సార్, రండి రండి. ఇక్కడ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి. ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. డిస్టర్బ్ చేయొద్దు. అఖిలే ట్రైన్ పెట్టి 24 లెన్స్ లో. కూర్చోండి. సార్ సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా నాకు కదమ్మా? మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్ చంపేస్తాడు సార్. పాటలు ఉన్నాయి కదా, అవును. వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి పండు వెన్నెల జాబిలి. ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి ఎవరిబడి పండు వెన్నెల జాబిలి ఎకదిం దాజన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా. అదిరిపోయిందయ్యా. Fantastic. ఈ దెబ్బతో మనిషి మౌత్. రీమిక్స్ సార్. ఇదేంటంటే నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు నిండు ఎవరిబడి నిండు వెన్నెల జాబిలి పండు 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 పండు. నిండు 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 వెన్నెల జాబిలి. ఏమైంది సార్? అమ్మగారు వచ్చేస్తున్నా అమ్మగారు. అయిపోయిందా? ఇక బ్యాక్ బయలుదేరు. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్లు వచ్చినోడే పోటుగాడు. ఆ పార్టిసిపెంట్స్ లయన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అని 3 రౌండ్స్ ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్లు ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 పాయింట్లు మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. సరేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చినోడే టైటిల్ పోటుగాడు. మరి మీలో ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గ్యాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్ అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనోస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి? బసంజీ. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ. గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్. చెప్పరా? షిఫ్ట్, శాంత్రో, I10, I20, 420, బెంజీ, అంబాసిడర్ అన్ని కార్ల పేరు చెప్పరా? ఏమండి రాంగ్ ఆన్సర్ చెప్పాడు, మైనస్ మార్క్ లేండి. సంపంగి గారు, యు ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయడానికి జడ్జ్ గారు ఉన్నారు. చెప్పండి. స్విఫ్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎటా రైట్ అవుతండి? ఆయన అడిగింది పక్షి పేరు, ఆడు చెప్పింది కారు పేరు. ఎటా రైట్ అవుతుంది? సంపంగి గారు, గో స్టాండర్. ఇది గేమ్ షో అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్. దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్.
ఓకే నెక్స్ట్ క్వశ్చన్. లైటర్ అగ్గిపెట్టె ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్టా రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్టా రాంగ్ ఆన్సరా? ఎస్. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్ల కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్టె ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి బతికుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లీవ్ ఇట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ముందా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు సార్, లేకపోతే నిజంగానే గుండె ఆగిపోయేలాగుంది. తుమ్మినప్పుడు. తుమ్మినప్పుడా? అవును, మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ యు అని, ఊళ్ళలో అయితే 1000 ఏళ్ళు బతుకుని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అమ్మో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. అవి పెద్ద అయ్యాక ఎన్ని అవుతాయి? 300 అంటే 400 అయి ఉంటాయి. 400 రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్. 300. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? 206. 206 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒరే నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా పశువా? మనకి మన లేదవా? ఏమండి మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి. లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతాయండి? అయ్యా ఉన్న జేబులో డబ్బులు అంటే ఎవడైనా దప్పుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరేం చెప్పినా రైట్, నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో బయట పూజ చేసుకొని ఏం మాట్లాడుతున్నాను? మీ నోటికి వచ్చి మాట్లాడకండి. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ గా నేను ఎందుకు అనవసరం? నేను వెళ్ళిపోతాను. పోతే పోరా. ఎవరు బెదిరిస్తున్నావు? ప్రభాకర్ గారు, అతను మూర్ఖుడు. అతని తరపు నేను సారీ చెప్తున్నాను కదా. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. I said sit down. I said sit down. Sit down. సంపంగి గారు, మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపిక వింటే జీకే వస్తుంది. మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు జాయింట్ అపై కౌంట్ తగ్గుతుంది. ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ రౌండ్ కంప్లీట్. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు. పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40. ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను, రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. నౌ నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ బర్డ్ నెమలి. నేషనల్ యానిమల్ పులి. నేషనల్ ఫ్రూట్ మ్యాంగో. నేషనల్ గేమ్ హాకీ. భగవద్గీతల అధ్యాయాలు 18. 10 అవతారాలు 4 అవతారాలు. నేను చెప్తా. చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా ఆయన అడిగింది కమల్ హాసన్ అవతారాలు కాదన్నా, కమల్నాథన్ అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. రైట్ ఆన్సర్ సీను. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థ్యాంక్ యూ సార్. లవ్ యూ రే నాన్న. నెక్స్ట్ తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ హీరో. సాహసమే ఆయన ఊపిరి. ఫస్ట్ 70mm సింహాసనం. ఫస్ట్ కాబోయే మోసగాళ్ళకి మోసగాడు. ఫస్ట్ జేమ్స్ బాండ్ గూఢచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన చూస్తే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థ్యాంక్ యూ సార్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్ సీను 70. థ్యాంక్ యూ సార్. ఫెరోషియస్ ఫిరంగి 40. సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను. యాంకర్ గారు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ పిరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు. ఈ సీన్ గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. వీళ్ళకింత నాలెడ్జ్ ఎక్కడిది? ఆ పేడి బూతిగాడే పేపర్ లీక్ చేసి ఉంటాడు. ఏందన్నా ఏంది నువ్వు మాట్లాడేది? నీకు తెచ్చే బిజినెస్ ఏంటి? ఏంటి? బెట్టింగ్ లో. అయితే ఏంటి? 24 గంటలు చేతిలో అయిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో సెట్ చేస్తా ఉంటాను. ఆ నాలెడ్జ్ వర్కౌట్ 10th క్లాస్ నుంచి పదవి వినోదం ఫిల్ చేస్తున్నాను. బోల్డ్ అని ప్రైజ్లు వచ్చినాయి. అది ఇప్పుడు ఉపయోగపడింది. కనీసం పేపర్ కూడా చదవ. నీకు ఇవన్నీ ఎలా తెలుస్తే? తొక్క తొర్రి అంటాం తప్ప తాటి చెట్టు పెరిగినట్టు పెరగడం కాదు. కొంచెం నాలెడ్జ్ పెంచుకో. సంపంగి గారు, డోంట్ వరీ. మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికే మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్. రాముడి భార్య సీత. లక్ష్మణుడు వదిన సీత. లవకుశుల తల్లి సీత. ఏంటండి అన్యాయం? ఒకే క్వశ్చన్ తిప్పి తిప్పి ఎన్నిసార్లు అడుగుతారు? ఫిరంగి గారు, యాంకర్ చాయిస్ లో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు, ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది. కరెక్ట్ గా అర్థం చేసుకొని చెప్పాలి. ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంతమంది? 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్. పంచ పాండవులు ఎంతమంది? ఏంటంటే ఇది? మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్, అర్జెంటీనా క్యాపిటల్ టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇతనికేమో పంచ పాండవులు ఎంతమంది 5 వేలు చూపిస్తారా? 5గురు. 5గురు ఇప్పుడు ఇవ్వడం కాదు. ఫిరంగి గారు, ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు, మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం.
దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. సార్ చెప్పేది అర్థం చేసుకుంటారా? ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదన్నా? అవునవును, మా సంపంగన మాతో ఈక్వల్ కావడమే మాకు కావాలి. థ్యాంక్స్ రా. నో మెన్షన్. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. ఇప్పుడు లోకల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లోకల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాంధీనగర్. కాలనీ సరిపోదు, డోర్ నంబర్ తో సహా చెప్పాలి. నెక్స్ట్, లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇందిరానగర్. డోర్ నంబర్. సరే, మీకోసం క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను. కాకపోతే దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. 20 సెకండ్లో మీకు తెలిసిన 5 అడ్రస్లు డోర్ నంబర్ తో సహా చెప్పగలిగితే ఈ గేమ్ కి పోటుగాడు మీరే. ఐ యు రెడీ? ఐఎమ్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. Number 1 2-8-283/4/B/B/24 అంకలమ్మ షీట్ థర్డ్ పత్రి. Number 2 డోర్ నంబర్ 7-11-77/B/44 పోతరాజు గారి వీధి గుంతకల్. Number 3 డోర్ నంబర్ 1 బార్ 2 బార్ 3 బార్ /43/144 రాజావారి తోట ధర్మవరం. Number 4 డోర్ నంబర్ 120/420/C/24 ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్ హిందూపూర్. Number 5 డోర్ నంబర్ 4 బార్ 24 బిసైడ్ ఉమా బార్ వరవకొండ. ఏమండి మీరు 20 సెకండ్లు ఇచ్చారు, 15 సెకండ్లో చెప్పా. పోటుగా టైటిల్ అదేగా. కానీ మీరు చెప్పిన అడ్రస్లు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవన్నీ నా డూప్లికేట్ యూనిట్ లో ఒరిజినల్ అడ్రస్ లో కావాలంటే చెక్ చేసుకోండి. అక్కర్లేదు. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ ద టైటిల్ విన్నర్. పోటుగాడు. ఇట్స్ నన్ అదర్ దాన్ సూపర్ సంపంగి. సేమ్ సౌండ్స్. అన్న వచ్చేసారు. నేనేమన్నా ఫారెన్ నుంచి వస్తున్నాను రా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఎలా ఉందన్నా? ఎలా ఉందన్నా? కొత్త సినిమా టాక్ అడిగినట్టు ఎంత ఉత్సాహంగా అడుగుతున్నారా? బత్ ఇంజెక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. హ్యాపీ మరి కాదా? చాలు చూపిస్తామని నీ దగ్గరకు వస్తే గేల్ చేసావు. ఓలేనా సీఏ గారు సీక్వెల్ స్టోరీ చెప్పి అందరిని ఈక్వల్ చేశారు కదా. సిఏ గారిలో గెస్సింగ్ కి అందరికి క్రేజ్ ఉందరా. మనం అందుకోవాల్సిన నీతి కూడా ఉందరా. ఏందన్నా అది? కలశం. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కవర్ కూడా నీకే. ఇదేంటి సార్ చెక్క? కాదు, నీ లక్. లక్క? ఎంతో కష్టపడి ఎన్నో మెట్లెక్కితే గాని రాని పోలీసు ఉద్యోగం నీకు లిఫ్ట్ లో వచ్చినంత ఈజీగా వచ్చింది తెలుసా? పోలీసు ఉద్యోగమా? నీ టాలెంట్ కమిషనర్ గారికి బాగా నచ్చింది. నీలాంటి వాడు జనజీవన శ్రవంతులో కంటే పోలీస్ శ్రవంతులో ఉండడమే కరెక్ట్ అని ఈ అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు. అలాగా? ఎస్. సూపర్ అండి. అరే అరే అదేంటే ఆ కవర్ చూసేవేంటి? చెప్పక ఉద్యోగం ఇవ్వగానే ఎగిరి గత్తేసి జాయిన్ అయిపోతారు అనుకున్నారా? అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పాములు పుట్టలాంటిది. తెలివైనవాడు ఎవడైనా బయట నుంచి పాల్పోయాలనుకుంటాడు కానీ పుట్టలో దూరి పాల్పోయాలనుకోడు. మరీ అంత తేలిగ్గా తీసిపారేయక్కర్లేదమ్మా. డిపార్ట్మెంట్ లో చేరితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అడ్వాంటేజెస్? తొక్కల అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను చేరిన తర్వాత నన్ను ట్రాఫిక్ లో వేసారనుకోండి, ఎండనక వాననక సెంటర్ లో శిలా విగ్రహాల్లో నిలబడి ఉండాలి. సాయంత్రం కుర్రాళ్ళు లవర్స్ తోను మొగుళ్ళు పిల్లలతో షాపింగ్ వెళ్తుంటే వాళ్ళందరూ చూసి వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం తప్ప వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా మనం ఏమీ చేయలేము. ఇక నక్సలైట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ ఎదురు కలుపులో పోతాం టెన్షన్ తో బతకాలి. ఇక ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ లేచిపోతాం తెలియదు. ఇక క్రికెట్ స్టేడియంలో డ్యూటీ వేశారనుకోండి, అందరు క్రికెట్ ని చూస్తుంటే మనం మాత్రం వెనక్కి తిరిగి జనాలే చూస్తుండాలి. వాడు 6 కొడితే వాడు కొట్టిన బాల్ తో ప్రాబ్లం, వాడు డక్అౌట్ అయితే వీళ్ళు ఇసిరే బాటిల్స్ తో ప్రాబ్లం. ఎవరింట్లో దొంగతనం జరిగినా మనల్ని తిడతారు, మన ఇంట్లో దొంగతనం జరిగితే మనల్ని ఇంకెక్కువ తిడతారు. నాయకుల దగ్గర నుంచి జనాల వరకు అందరికీ సేవలు చేస్తూ అందరి చేత ఛీ అని తిట్లు తిట్టించుకునే ఏకైక డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే అది నాకు వద్దంటున్నది. అర్థమైందా?
గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా? నా డిపార్ట్మెంట్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదురా. నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కు రిజైన్ చేయాలనుంది, కానీ ఇందులో వచ్చినంత ఎందులో వస్తుంది చెప్పు? అందుకనే నేను ఇట్లాగే ఉండిపోతాను, నువ్వు అలాగే ఉండిపో. నీ ఇష్ట ప్రకారం జీవితం ఎంజాయ్ చేసుకోపో. థ్యాంక్స్ బాబాయ్, పదండ్రా. సార్ ప్రోత్సా హోటల్ లోపలికి వచ్చి మరీ అడుకోవాలా? నేను అడుక్కోవడం లేదు సార్. తాయి భాషలో ప్రోత్సా అంటే నమస్కారం. అక్కడ పెట్టడం మర్చిపోయి ఇక్కడ పెడుతున్నాను. ఇది ఏంటి సార్? ఏ తీసుకుని పారిపోతావా? కాదు సార్, హోటల్ ఓనర్ గా నా డ్యూటీ. ఓకే. ఈ బెల్లు బాయ్ ఎక్కడ చచ్చాడో ఏంటో. వెల్కమ్ టు రాయల్ ప్యాలెస్ సార్. హలో, ఆయన ఫారినర్ కాదు, మేడ్ ఇన్ ఆంధ్ర. సూట్ రూమ్ కావాలి. షూర్. పేరు సార్? తెలీదు. అరే వెరైటీగా ఉంది. హలో, నీ పేరు నాకు తెలియదు అంటున్నా. నేను నీ పేరు అడుగుతున్నాను. వీరశంకర్. ఏ ఊరు? మా ఊరే. దాని పేరు? హైదరాబాద్. పెళ్ళైందా? పిల్లుందా? నాకే ఇంకా పిల్లలు లేరు. ఏ ఏదైనా డిఫెక్టా? అవన్నీ మీకు ఎందుకు కానీ వచ్చిన పని చెప్పండి. మీ హోటల్లో దిగుదామని. సంతోషం. ఎన్ని రోజులు ఉంటారు? పని అయ్యేంత వరకు. ఓకే థ్యాంక్స్. ఇక్కడ సంతకం పెట్టండి. రే సార్ని 1106 తీసుకెళ్ళు. ఓకే పదండి సార్. ఒంటరిగా వచ్చారేంటి సార్? షాపింగ్ కా? కాదు, హనీమూన్ కి. అందుకైతే మా హోటల్ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయండి. నోరు మూస్తావా? మీదా? రండి సార్, ఇదే సార్ మీ రూము. రండి, ఇదే సార్ బెడ్రూము. చా, నేను బాత్రూమ్ అనుకున్నానే. బాత్రూమ్ అది. ఇదిగా. ఇదేంటి సార్ రూమ్ రెంటా? టిప్పు. ఓ మా బాసుగా, నేను ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓ మంచి సూట్ రూమ్ కావాలి, ఉందా? అద్దరిపోయే రూమ్ ఉంది. అయితే ఇవ్వండి. ఓ ఎస్. మీకు పెళ్ళైందా సార్? పొరపాటున ఒకసారి అయింది. సింగిల్ ఆక్యుపెన్సీ డబుల్ సార్? ఇప్పుడు సింగిలే, కొంచెంసేపు నాకు డబుల్ అవుతామండి. గుడ్. ఎన్ని రోజులు ఉంటున్నారు సార్? 3 రాత్రులు. అలా రాస్తే బాగుండదు. 3 days అని రాస్తాను. అడ్రస్ సార్? గౌరీ శంకర్, వేట కొడవల వీధి, బాంబుల బస్తీ, కడప. అక్కడి నుంచి వచ్చారా సార్? ఇక్కడ సంతకం పెట్టండి. అక్కడి నుంచి వస్తే ఇక్కడ సంతకం పెట్టాలండి? ఎక్కడి నుంచి వచ్చినా పెట్టాలండి. బాయ్. నేను బేరర్ను కాదు బే, ఓనర్ని. శంకర్ గారిని 1106 తీసుకెళ్ళాం. నీ మతి మరుపుతో స్టాఫ్ ని చంపకు. ఇప్పుడే ఆయన పైన దించొస్తున్నాను. అయ్యో, ఆయన వీరశంకర్ రా, ఈయన గౌరీ శంకర్. ఆయన 1105, ఈయన 1106 తీసుకెళ్ళాం. మనలో మనమాట. మన హోటల్లో రైడింగ్లు గట్రా జరుగుతాయా? మొన్నే జరిగింది మా బాస్ మీద. మీ బాస్ మీద? ట్యాక్స్ ఎగదెబ్బితే ఊరుకుంటారా ఏంటి? బ్యాంకాక్ లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. నేను అడిగేది ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ గురించి కాదు. మరి ఎవరైనా అమ్మాయిని తీసుకొని సరదాగా సరసలాడితే పోలీసులు వచ్చేస్తారే? పోలీసులు వచ్చి చేయడం ఏంటి సార్? మీరు చేయలేరా? నేను చెప్పేది ఆ చేయడం గురించి కాదు, రైడింగ్ గురించి. ఓ డోంట్ వరీ సార్, ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. అప్పుడప్పుడు పోలీసులు కూడా మా హోటల్ రూమ్ తీసుకొని అదే పని చేస్తుంటారు. థ్యాంక్స్ బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అవును. టేక్ దిస్. ఏంటిది? టిప్పు. ఎంజాయ్. నేను ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడేంటి? బ్యాంకాక్ లో ఇంతేనేమో. ఒరే గౌరీగా, ఇక నీకు అడ్డు అదుపు లేదురా, రెచ్చిపో. ఆటో ఏదో వచ్చినట్టుంది, మనోడనేమో. అవతల టైం అయిపోతుంది. ఎక్కడై పెద్ద మనిషి అమ్మయ్య వచ్చాడు. మహాప్రభు, ముహూర్త సమయం మించిపోతోంది. అందరూ ఏమీ పట్టనట్టు తలో వైపున కూర్చున్నారు. ఏదో అర్జెంటుగా 3 ముళ్ళు వేయించాలంటే సరే అన్నాను గాని, ఇలా సాంబార్ పొట్లాల కోసం వరద బాధితులు వెయిటింగ్ టైప్ లో వెయిటింగ్ చేయటం నా వల్ల కాదు. అయ్యా, అవతల నాకు వేరే కార్యక్రమం ఉంది. పంతులు గారు, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వీళ్ళ ఫాదర్ ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే కలిసి చచ్చిపోవాలనుకున్నారు. అవునా? అవును సార్. మహాప్రభో, మీ పిచ్చి గాని లవర్స్ మ్యారేజీకి ఫాదర్స్ రావడం అనేది వర్షాకాలంలో వర్షం రావడం అంత అరుదు. పంతులు గారు, మీకు పెళ్లి మంత్రం మాత్రమే తెలుసు. నాకు పాము మంత్రం, తేలు మంత్రం లాగా మనిషి మంత్రం కూడా తెలుసు. ఇదిగోండి, ఈయన ఫాదర్ ను ఒప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కార్యక్రమం మొదలెట్టండి. అలాగేనండి అయ్యా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ వచ్చేస్తున్నాడే. అయ్యా, అంతా రెడీనా? అయ్యా,
పెళ్లి కొడుకు తండ్రి వస్తున్నాడు, ఉక్కిరి బిక్కిరి చేసేయాలి. ఆ దెబ్బతో తనయుడు పెళ్లికి తత్తాస్తూ ఉంటాడు. అవునండి అయ్యా. రావాలి రావాలి రావాలి. ఏంటండి ఏమిటిదంతా? ఎవరు మీరు? మీ బిడ్డ లాంటి వాళ్ళం కాదనకండి. తండ్రి జాతికే తలమానికం లాంటి వాళ్ళు. పిలవగానే వచ్చి తండ్రి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో రుజువు చేశారు. నేనా రుజువు చేశానా? ఏమిటి మీరు అనేది? నీకు కోపం లేదుగా? ఇలా దండయాత్రలు చేస్తుంటే కోపం ఉండదా ఏంటి? ఉంటుందిలే. అయినా కొడుకు భవిష్యత్తు కోసం కోపాన్ని మింగేసి ఇక్కడికి వచ్చారు మహానుభావులు. నేనేంటి కోపాన్ని మింగటం ఏంటి? అసలు ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు, తథాస్తు అనాలి అంతే. తప్పదు, అనాలి. నా సొమ్మేం పోయింది అంటాను. తథాస్తు తథాస్తు తథాస్తు. అది నేనే చెక్కలు అనుకుంటే నాకన్నా చెక్కల బ్యాచ్ దొరికింది. పదండి 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 పదండి. ముహూర్తం టైం అయింది. అక్షంతలు వేసి బిడ్డను ఆశీర్వదించండి. ఓహో అదే సంగతి. ఇప్పుడు అర్థమైంది. మీ అబ్బాయి మ్యారేజ్ ఈ ముఖం ముందే చెప్పొచ్చు కదయ్యా. అలా అనకండి. పిల్లలు బాగుండాలనే కదా మనం కోరుకునేది. మీ కొడుకు మీకోసం పెళ్లి పిల్లల మీద వెయిట్ చేస్తున్నాడు. నా కొడుకు నా కోసం వెయిట్ చేయడం ఏమిటండి? మా అబ్బాయి ఆల్రెడీ మ్యారీడు, 2 బిడ్డల తండ్రి. మా కోడలు మళ్ళీ క్యారింగ్. అంటే ఈ పెళ్లి కొడుకు తండ్రి మీరు కాదా? చిచ్చి, నేను కొబ్బరి చెప్పుల వ్యాపారిని. గుళ్ళో పూజారి కోసం వచ్చా. ఎరా వాడు ఫాదర్ రాలేదేంట్రా? వచ్చాడు, ఇదిగో ఇక్కడ తెచ్చాడు. శవాలు గుళ్ళోకి రాకూడదు. నోరు మీరా ఆ మాట అంటే సిగ్గులేదురా? కష్టపడి కని పెంచి పెద్ద చేసి నేను పెళ్లి చేస్తానంటే చెప్పే పెట్టకుండా వచ్చి పెళ్లి చేసుకుంటావా? ఎమోషన్ కాకండి బ్రదర్. కూల్ డౌన్. ఏం తీసుకుంటారు? ఆ 3 ముళ్ళు పడగానే 3 గుక్కల విషం తీసుకుంటా. మీరెందుకు నాన్నగారు చావడం? ఆ విషయం నాకివ్వండి. మీరెందుకండి తాగటం? ఆ విషయం నాకివ్వండి. అసలు ఇలాంటి పెళ్లి ఒప్పుకున్నందుకు ఆ విషయం ఏదో నేను తాగి మీరు కాదయ్యా, ఈడే కరెక్ట్. రాయ్ నోరు తెరు. చావటానికి ఈ విషయం అక్కర్లేదు. ఇక్కడ ఏ ఎత్తు మీద నుంచి అయినా దూకి నేను చావగలను. నేను చచ్చిపోతానంతే, నన్ను ఎవరు ఆపలేరు. నేను చచ్చిపోతానంటే దూకేస్తానంతే. హలో ఆగవయ్యా. నేను ఆగను. నేను దూకేస్తా. వాడి మీద 10 లక్షలు ఖర్చు పెట్టా. కనీసం 25 లక్షల కట్నం వస్తుంది అనుకున్నా. పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకా నేను అడుగుతున్నా. నేను దూకేస్తా. నేను దూకేస్తా. నన్ను ఎవరు ఆపకండి. నేను దూకేస్తా. ఆగో, నాతో రా చెప్తా. ఏమండే, ఈ పెళ్లి ఒప్పుకోవాలంటే మీకేం కావాలి? డబ్బా మీరు ఇస్తారా? ఎస్. 25 లక్షలు కావాలి. ఓకే డన్. కానీ కొన్ని కండిషన్స్లు ఉన్నాయి. సంతకం పెట్టాలి. ఎన్ని సంతకాలు పెట్టడానికి నేను రెడీ. ఫోటో కావాలి. ఒక్క ఫోటో ఏం కర్మయ్యా, వీడియో తీసుకోండి ఏకంగా. మీ బాబు పెళ్లికి ఒప్పుకోవాలి. ఎన్ని పెళ్లిళ్ళకైనా ఒప్పుకుంటా. నేను రెడీ. పెళ్లి చాలు. పంతులు గారు ఇక్కడ రండి. పిలిచారా? 3 ముళ్ళు వేయించండి. అలాగేనండి. అది మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే, ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే. అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది సార్. అపోలో హాస్పిటల్లో పెట్టారు సార్. ఏమిటి? ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్లో చేరిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్. మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు. హనుమంతరావు గారని తెలుసు తెలుసు. ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండా కంపెనీ డీలరు. అవును సార్. ఆయన 2వ కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్. నాకు కూడా సార్. మీకెందుకండి బెయిలు? మీరు లాయరే కదా. నా బతుకు తగలే నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1980 చెప్పని అన్న. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి 2 కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మావాడి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటున్నా. మా ఓడే మామూలుడు కాదు, చాలా తెలివైనాడు కదా శివకాశి. అబ్బా 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 అబ్బా, నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్నయ్యా. అంటే వీడోడు అనాథరాయరా? శివకాశి, ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి. దేవి. ఇది స్పీకర్ ఫోను. అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది. వినండి. ఇదిగో వినండి వినండి. హలో హలో, ఎస్, నేనమ్మా వినాయకరావుని. హాయ్ అంకుల్. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా. ఏంటి, నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ స్ట్రీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని నంబర్ 1 తెలివి తక్కువ దద్దం ఉన్నాడు అంకుల్. ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరివని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఓసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగా ఓణితో కటింగ్ ఇచ్చా. అంతే, కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడన్నా చూసారా?
చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రె పిల్లలున్నాయి. 4 ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారో తెలుసా అంకుల్? ఎక్కడుంటారమ్మా? సిటీలో ఎవడో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా, అక్కడ. అమ్మా నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా. ఉంటా, బై. ఏ లాయరు, మాకే జామీన్ అవసరం లేదు కానీ ఆ పిల్లకే ముందు జామీను, వెనక జామీను, సైడ్ జామీను అన్ని రెడీ చేసుకో. పదండ్రా. సచ్చినారా నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఎక్కాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఎక్కింది, నాకింకా లోకంతో పని ఏముంది. మాస్టారు, నేను మాస్టర్ని కాదు. సర్లేండి, ఆయన పోయాడా పడుకున్నాడా? పోయాట. ఊరికే పోయాడా? డాక్టర్ని పెట్టారట. మరి వీళ్ళంతా ఏంటి ఏడవకుండా ఏదో తిరుపతి దర్శనం క్యూలో పరిచయమైన భక్తులాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు? ఇందాక నేను వచ్చినప్పుడు మాదిరిగా బాగా ఏడుస్తున్నారు. మాట వరుసకు ఓదార్చాలని ఊరుకోండాయా, ఏడిస్తే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా అన్న. అంతే, టక్కుని ఏడుపులు ఆపేసి ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారు. కలికాలం. ఇంతకీ ఈ శవానికి మీరు ఏమవుతారు? శవానికి నేనేం కాను, బతుకున్నప్పుడు మాత్రం పెద్ద కొడుకుని. మరి మీరు ఏడవరే? ఎందుకు కన్నీటి బొక్క? తన పేర ఉన్న ఆస్తి మొత్తం వచ్చే జన్మలో కూడా తనకే దక్కాలని వీళ్ళనామా రాసుకుని తెచ్చాడు దరిద్రుడు. ఆస్తి రాయనందుకనే ఆడవాలి కదయ్యా. అవునండి, భలే గుర్తు చేశారు. మరి నా పేరు రాయమంటే పెన్నుతో ఇంక లేదని రాయకుండా తెచ్చావురా నాన్న. కృష్ణలక్కలో ప్యాకెట్లు నా పేరు రాయమా. ఈ విత్తనాన్ని ఎక్కడో చూసినట్టుందే. రెగ్యులర్ గా టీవీలో కనిపిస్తుంటా. క్రైమ్ వాచ్ లోనా, నేరాల ఘోరాలోనా? చేచి సన్మానాలు అవి చేస్తుంటాం అంటే. కరెక్ట్, మా వెధవకి సన్మానం చేసిన వెధవి నువ్వే కదా. ఓ, ఆ రేప్ కేసు కుర్రాడా? మళ్ళీ ఆ కుర్రాన్ని ఎవరైనా రేప్ చేశారా? చెప్పండి, సన్మానం చేద్దాం. లేదు, వాడు ఇప్పుడు హైదరాబాద్ లో ఎస్ఐ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే ఇక నుంచి ఆ రేపులోనే తనే చేసుకుంటాడు. వెరీ గుడ్. ఏమిటి కోడిగుడ్డు? కాముగా కోర్టులో కేసేసుకుంటే వాడి సన్మానం పెట్టి అన్ని టీవీల్లో పాపులర్ చేశావు. దాంతో ఏ పెళ్లి చూపుల కింద నీ కరెంట్ లేదా, జనరేటర్ లేదా, ట్రాన్స్ఫార్మర్ లేదా అని ఇంట్రాగేట్ చేస్తూ నా విత్తనాన్ని అనుమానిస్తూ అవమానిస్తున్నావు. దొంగ రాస్కెల్. మానాన్ని దాన్ని వదిలేయకుండా పవిత్రంగా చూసుకుంటున్న ఓ కుర్రాడు భర్త అవుతున్నందుకు సంతోషించక అవమానిస్తున్నారా? సో సాడ్. అన్నట్టు ఏమండి చిడతలప్పారావు గారు, అయ్యా మీకు అమ్మాయి ఉన్నట్టు గుర్తు. అవునవును, మీరు గుర్తు చేస్తుంటే గుర్తొస్తుంది ఉన్నట్టు. మరి గుర్తుకు రావటండి. ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్. కుర్రాడు శీల సామ్రాట్ అని మీరే సర్టిఫికెట్ ఇచ్చారు. మీ అమ్మాయిని వారి అబ్బాయికి ఇచ్చేయండి. ఏమండి, పుచ్చుకుంటారా? ఏంటి పుచ్చుకునే తీర్థం? ముందు ఏ మాత్రం ఎక్స్ప్రెస్ చేస్తారో చెప్పుకోండి. 5-6 లకారాల దాకా ఇచ్చుకుంటా. ఒక్కగానొక్క అమ్మాయి. ఈయనలాగే రేపు ఈయన కూడా పోతే ఆస్తి మొత్తం అబ్బాయినే వరిస్తుంది. ఏమంటారు? ఈయనలాగే ఆస్తి మొత్తం తన పేరు రాసుకొని సావనంటే గ్యారంటీగా పుచ్చుకుంటారు. ఇక్కడ చూపించరా? ఏదో ఫ్రస్ట్రేషన్ నువ్వును. మా రోజుల్లో ఎస్ఐ గారికి కాళ్ళు నొక్కే వాళ్ళని తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే 10th పేరు మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు. కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు అడుగు తింటానికి? రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో చూసి నా ప్రేమ గెలిచిందని నువ్వే అనుకుంటావు చెంచు లక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయము. ఎంత ధైర్యం ఎవరా నీకు? మావాడి పేరు చెప్పుకొని మా వాళ్ళని బెదిరిస్తా? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. ఆడో స్వీట్ పేరు, నువ్వు ఫ్రూట్ పేరు పెట్టుకొని అందరి పేర్లు వాడుకుంటారా?